వీక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి మే నెలలో ఉండేటువంటి ఫలితాలను గమనిస్తే, ఈ రాశి వారికి లాభస్థానమందు శని కుజుల యొక్క యుతి చాలా గొప్ప అదృష్టంగా చెప్పొచ్చు. అది గత మాసంలోనూ కాపాడుతూ ఉన్నది. ప్రత్యేకించి మే నెల 12వ తారీఖు వరకు శని కుజులు కలిసి ఉన్నటువంటి వాతావరణం ఈ రాశి వారికి ఉంటుంది. అది చాలా యోగం. దీర్ఘ సంచార గ్రహాలను యోగిస్తున్నాయి. అంటే దశమంలో రాహు యోగిస్తున్నారు, లాభంలో శని కుజులు యోగిస్తున్నారు, రెండవ స్థానమందు గురుడు యోగిస్తున్నారు, జన్మ రాశి యందు శుక్రుడు యోగిస్తున్నారు. అలా అనుకూలించేటువంటి గ్రహాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ మాసంలో ప్రత్యేకించి గమనిస్తే 15వ తారీఖు వరకు వ్యయ రవి యొక్క స్థితి ఉంటుంది. 15వ తారీఖు దాటాక జన్మ రవి యొక్క స్థితి ఉంటుంది. అంటే రవిగ్రహం కొంత బలహీనపడుతూ ఉన్నారు ఈ నెలలో. అలాగే 12వ తారీఖు దాటిన తర్వాత కుజుడు లాభస్థానాన్ని వదిలిపెట్టి 12వ స్థానానికి వస్తున్నారు. కుజుని యొక్క బలం కూడా తగ్గుతూ ఉన్నది. మరి రవి కుజుల బలం తగ్గడం వల్ల ఏమవుతుందండి? నిజానికి ఇది పెద్ద ఇంపాక్ట్‌ని కలగజేయదు. ఎందుకంటే గురుడు ఒకవేళ మీకు రవి ప్రతికూలంగా ఉన్నా గురుడు యోగిస్తున్నారు కాబట్టి, రవి మహా అయితే స్వస్థాన నాశనం చైవహ బంధురోగో ధనక్షయం అన్నారు. అంటే ఏదైనా డబ్బు ఖర్చు పెట్టించినా, కొంత నీరసము, నిస్సత్తువ లాంటిది మీకు కలగజేసిన గురుడు రెండవ స్థానంలో మీకు డబ్బు ఇస్తున్నారు, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, ఐశ్వర్యాన్ని ఇస్తున్నారు కాబట్టి రవి ఇచ్చే చెడు ఫలితాలని గురుడు అడ్డుకుంటారు. ఇక కుజుడు 12వ భావమందు కూడా ప్రతికూలించినప్పటికీ రాహు కుజుడిచ్చేటువంటి చెడు ఫలితాల నుండి కాపాడుతున్నారు. కాబట్టి ఇక్కడ వృషభ రాశి వారు భయపడడానికి ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే గోచార పరంగా కొన్ని కొన్ని సూచనల్ని మనం పాటించాలి. అంటే రవి బలం తక్కువగా ఉన్నప్పుడు, కుజుని బలం తక్కువగా ఉన్నప్పుడు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే స్పీడ్‌గా నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఉన్నతాధికారుల యొక్క సఖ్యత ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాధికారుల యొక్క అనుకూలత గాని, ప్రభుత్వం తాలూకు అనుకూలతలు గాని, లేదా ఉన్నతాధికారుల తాలూకు అనుకూలతలు గాని ఈ రాశి వారికి లభించవు. వారు చెప్తారు పై అధికారులు, "ఏవండీ నాకు మరి నేనింత కష్టపడ్డాను కదా! నాకేదైనా ప్రమోషన్ ఇవ్వండి" అంటే పాపం ఫస్ట్ ప్రమోషన్ లిస్ట్‌లో నీ పేరే ఉంటుందంటాడు. కానీ ఉండదు, ఇవ్వరు. ఎందుకంటే ఈ రవికుజులు ఇద్దరూ కూడా ఆ పై అధికారుల్ని సూచిస్తారు. ఈ రవికుజుల యొక్క బలం లేదు కాబట్టి ఉన్నతాధికారులతోటి సఖ్యత వాతావరణం గాని, లేదా వారి నుండి మీకు రావాల్సినటువంటివన్నీ కూడా సమయానుకూలంగా దొరకవు. అది ఈ నెలలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు. ఆయన మీలో ఉత్సాహానికి కారకుడు. మీరు గమనించండి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలలతో పోల్చుకుంటే ఏప్రిల్ 15 దాటిన తర్వాత మే నెల, జూన్ నెల వరకు కూడా కొంత నిరాశ నిస్పృహలుంటాయి. ఎక్కువ శారీరక శ్రమ ఉంటుంది. ఎప్పుడూ లేనటువంటి ప్రయాణాలు చేస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అబ్బే! నేను అలిసిపోయాను, నేను ఇది చేయలేను అనేటువంటి మాటలు వినబడుతూ ఉంటాయి. దానికి కారణం ఉత్సాహం తగ్గడము. రవి యొక్క బలం లేకపోవడం వల్ల ఉత్సాహం తగ్గుతుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఆత్మవిశ్వాసం తగ్గుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా మనం చేయగలం అనేటువంటి స్థితి దగ్గర నుండి మనకి ఎవడైనా సహాయం చేస్తే బావుండును అనేటువంటి పరిస్థితుల్లోకి వెళుతూ ఉంటారు వృషభ రాశి వారు. దానికి కూడా ఈ రవికుజుల యొక్క స్థితే కారణమవుతుంది. కాబట్టి ప్రత్యేకించి ఈ రాశివారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్వశక్తినే నమ్ముకోండి ఎంతసేపు కూడా. ఈ మే నెలలో ప్రత్యేకించి 12వ తారీఖు లోపులో ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసేసుకోవాలి. అంటే ఎవరినైనా కలవడము, మీకు రావాల్సినటువంటి వాటిని అడగడము, ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినవి ఏమైనా ఉంటే మీరు అన్నీ కూడా 12వ తారీఖు లోపులోనే పూర్తి చేసుకోవాలి. 12వ తారీఖు దాటిపోయిన తర్వాత బలం తగ్గిపోతుంది కాబట్టి గోచార పరంగా అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల వల్ల మీకు అవ్వవలసినటువంటి పనులు కూడా అవ్వవు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి దీర్ఘ సంచార గ్రహాలు కూడా మీకు ఎక్కువగా యోగిస్తూ ఉన్నాయి కాబట్టి ఆర్థిక ఇబ్బందులు గాని, అనారోగ్య సమస్యలు గాని, లేదా మరే ఇతరత్ర సమస్యలు అంటే కుటుంబపరమైనటువంటి సమస్యలు గాని, ఇతరత్ర ఏవి కూడా బాధించవు. ఈ గోచార పరంగా ఉండేటువంటి గ్రహస్థితికి జాతకం మరింత బలంగా తోడైతే అది మరింత రాజయోగాన్ని ఇస్తుంది. కాబట్టి వృషభ రాశి వారికి మే మాసంలో కొంత మంచి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి 60% శుభ ఫలితాలని మనం ఆశించవచ్చును. మీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా ఈ రాశివారు ఏం చేయాలి అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండాలి. మీరు గమనించండి, రవి బలం తక్కువగా ఉన్నప్పుడు
ఆయన ప్రత్యక్ష నారాయణుడిగా కీర్తింపబడతాడు. ఆదిత్య హృదయ స్తోత్రం గాని, లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం గాని ఎవరైతే ఈ వృషభ రాశి వారు పారాయణ చేస్తారో, లేదు ఈ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి తిథులు 2 ఏకాదశులొస్తాయి నెలలో. ఆ 2 ఏకాదశి తిథుల రోజున ప్రత్యేకించి వైష్ణవ క్షేత్ర దర్శనం, విష్ణుమూర్తి యొక్క దర్శనం చేసుకొని, లేదా వైష్ణవ క్షేత్రాల్లో చక్కగా మీరు ఉండి, ఉపవాస దీక్షల్లాంటివి చేస్తూ, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం, లేదా ఆయన దేవాలయాల్లో దీపారాధన చేస్తూ ఉండడం లాంటివి చెయ్యగలిగితే, ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా ఇది మారుతుంది. రవికుజులిచ్చేటువంటి దోషం నుండి మీరు బయటపడడానికి సావకాశం ఉంటుంది. స్వస్తి.